కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గంగుల ఫ్యామిలీ భారీ వ్యూహానికి తెరలేపింది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలకు ఆకర్షితులై తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే గంగుల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కేటాయించిన జగన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఏళ్ల తరబడి టీడీపీలో ఉన్న గంగుల ఫ్యామిలీకి ఏమాత్రం న్యాయం జరగలేదు. వైసీపీలో చేరగానే జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో ఎలాగైనా ఆళ్లగడ్డలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తోంది గంగుల ఫ్యామిలీ. ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు బిజేంద్ర రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రితో పాటు తనయుడు కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా అలుపు సలుపు లేకుండా పర్యటనలు చేస్తున్నారు. గంగుల ఫ్యామిలీని నమ్ముకుని ఉన్న వారందరికీ తామున్నామంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పెద్ద ఎత్తున టీడీపీకి చెందిన వారు గంగుల ఫ్యామిలీ నాయకత్వం వైపు చూసేలా చేశారు. ఈ నేపథ్యంలోనే వందల సంఖ్యలో కుటుంబాలు గంగుల ఫ్యామిలీ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు. వారంలో కనీసం 50 కుటుంబాలు వైసీపీలో చేరుతుండడం గమనార్హం. ఇందులో ఎక్కువగా టీడీపీకి చెందిన వారవడమే విశేషం. ఇలా నిత్యం ప్రజల్లో పర్యటిస్తూ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తూ ప్రజలకు తామున్నామనే భరోసా ఇస్తూ గెలుపు కోసం గంగుల ఫ్యామిలీ ముందస్తు వ్యూహాలతో దూసుకుపోతోంది. మరోవైపు వైసీపీ నుండి గెలిచి అధికార పార్టీలోకి జంపైన భూమా అఖిలప్రియను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నమ్మేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఆళ్లగడ్డలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.